బైక్ ఎత్తండి. ఓకే, రైట్. అంటే కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని దాన్ని బట్టి మనం సబ్జెక్ట్లోకి వెళ్తే అర్థమవుతుంది కదా. ముందుగా మనందరి కలయికకు కారణమైన మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిషికి గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. ఒక 10 నిమిషాలు నా ధ్యాన పరిచయము, నా జీవితంలో నేను పొందిన ట్రాన్స్ఫర్మేషను ఇదంతా మీకు తెలియచేసి అప్పుడు ఈరోజు ప్రాముఖ్యత ఏంటి, అసలు మహాశివరాత్రి ఏంటి, ఈ శివసూత్రాలు అనేది ఏమిటి అనేది వాటి గురించి మనం కూలంకషంగా తెలుసుకుందామండి. ఓకే, నా పేరు సురారెడ్డి అండి, మాది కుమరపాలెం. నేను ఈ 2010లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగిందనమాట. మనకి కొలాల నోడాడ సీతాకుమారి గారు ద్వారా నేను మా వదిన గారు పెట్టిన క్లాస్లో ఈ మెడిటేషన్ గురించి నేను ఫస్ట్ టైం వినడం జరిగిందనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే బయట అంతా బాగుండేదండి. స్కూల్ టాపర్గా ఉండేవాడిని, స్పోర్ట్స్ బాగుండేవి, స్పోర్ట్స్ కూడా ఆడేవాడిని, అంతా కూడా చాలా బాగుండేది అనమాట. కానీ లోపల ఏదో తెలియని వెళుతుండేది, దానికి ఆన్సర్ అనేది తెలిసేది కాదనమాట. చిన్నప్పటి నుంచి చాలా క్వశ్చన్స్ ఉండేవి. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, గత జన్మలు అనేవి ఉన్నాయా, మనిషికి దుఃఖం ఎందుకు ఉంటుంది, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ ఉండేవి. కానీ నాకు సరిగ్గా ఆన్సర్ దొరికేది కాదండి. అయితే ఆ రోజు క్లాస్లో వినడం జరిగిందనమాట. మనం శరీరం కాదు ఆత్మ అనేది ఆత్మ సిద్ధాంతము, జన్మల సిద్ధాంతము, అలాగే కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, ఈ 6 సిద్ధాంతాల గురించి యోగ సిద్ధాంతము, అనేక సత్యము, ఈ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే ఉన్నానో నాకు అనిపించింది అనమాట, ఓహో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందా, మనం కేవలం ఈ జన్మకు సంబంధించిన వాళ్ళమే కాదా అని ఎప్పుడైతే అర్థమైనయో నేను వెంటనే అప్పటి వరకు మాంసాహారం తినేవాడిని అండి. నాకు ఆ రోజు క్లాస్లో తెలుసుకున్నాను అనమాట, మన కర్మ సిద్ధాంతానికి మూలము హింస. ఆ హింస అనేది మనం తెలియకుండా ఎక్కడ చేస్తున్నాము, తెలిసి ఓకే ఒకళ్ళని కొడతాము, ఒకళ్ళని తిడతాము, ఒకళ్ళని హింసిస్తున్నాము, అది తెలిసింది. కానీ జీవహింస అనేది కూడా మహాపాపము, అది కూడా హింసే. ఎందుకంటే మనలాగా జీవించడానికి ప్రతి జీవికి హక్కు ఉంది, స్వాతంత్రం ఉంది. మనం తెలియక వాటి జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేస్తున్నాము. ఈ కర్మ సిద్ధాంతం నుంచి బయటపడాలి, దుఃఖం నుంచి బయటపడాలంటే కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోవాలి, దానికి శాఖాహారిగా మారడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే తెలుసుకున్నానో నేను ఆ రోజు శాఖాహారి కింద మారిపోయానండి. మరి ఆ రోజు శాఖాహారి కింద మారడము, అలాగే 4 సూత్రాలు బాగా తెలుసుకున్నాను ఆ రోజు క్లాస్లో. ఒకటి ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలు, అది మొదటిది. రెండవది శాకాహారమే మానవాహారం, రెండవది. మూడవది పిరమిడ్ అద్భుత శక్తి, మనకి పైలోకవాసులు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ పిరమిడ్ అని తెలుసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూర్యశక్తి అనేది మనం ఎప్పుడు మన అనుభూతి చెందుతూ ఉంటాం. అది సూర్యశక్తి వస్తున్నప్పుడు మనకు అక్కడ కాగితం పెట్టామనుకోండి ఏమీ అవదు. అదే ఒక భూతద్దం పెట్టి ఆ భూతద్దం కాగితం దగ్గర పెట్టామనుకోండి, ఆ సూర్యశక్తి ఫోకస్ అయ్యే కాగితం ఏమవుతుంది, బొగ్గుమని వండుతుంది. మరి అక్కడ అప్పటి వరకు ఉన్న సూర్యశక్తే ఈ యొక్క భూతద్దం అనేది ఏం చేసింది, దాన్ని మ్యాగ్నిఫై చేసింది. ఇది స్టూడెంట్స్ అందరికీ బాగా అర్థమవుతుంది. అలాగే పిరమిడ్ శక్తి అనేది మనకి ఏదైతే నిద్రలో మనము శక్తి తీసుకుంటామో, విశ్వమే ప్రాణశక్తి అని ఏదైతే తీసుకుంటామో దాన్ని 3 ఎక్కువ చేస్తుంది. అందులో కొంచెం ధ్యానం చేయడం వల్ల మన ధ్యానం 3 ఎక్కువ అవుతుంది, 3 మరింత శక్తివంతం అవుతుంది అని చెప్పేసి పిరమిడ్ శక్తి గురించి తెలుసుకున్నానండి. మూడవది. నాలుగవది ఏంటంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనే జీవిత సత్యాన్ని నేను తెలుసుకున్నాను. మనం సాధారణంగా అనుకుంటాం మనకి దుఃఖం వచ్చింది, మనకి భార్య వల్ల దుఃఖం వచ్చింది, మన తల్లిదండ్రుల వల్ల దుఃఖం వచ్చింది, లేదంటే మన
పక్కింటి వాళ్ళ తప్పు వచ్చింది అనుకుంటాం. కానీ మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అని చెప్పేసి ఆ జీవిత సత్యం గురించి తెలుసుకున్నాను అనమాట. ఈ 4 విషయాలు తెలుసుకుని ఆ రోజు నుంచి ఆచరించడము. అలాగే పిరమిడ్ శక్తి, చిన్న చిన్న పిరమిడ్స్ ఇంటిపైన పెట్టుకుని ఆ పిరమిడ్ శక్తి అనేది ఉపయోగించుకునేవాడిని అనమాట. ఈ క్రమంలో 2015లో ఇంటిపైన రూఫ్ టాప్ పిరమిడ్ కట్టుకోవడము. మరి రూఫ్ టాప్ పిరమిడ్ 12x12 ఒకసారి 30 మంది కూర్చుని ధ్యానం చేసుకునే చక్కటి పిరమిడ్ కట్టుకోవడము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చేసి దాన్ని ఓపెన్ చేయడం అనేది ఎంతో అద్భుతంగా జరిగిందండి. ఆ తర్వాత ఒకసారి మాడుగుల్లో పిరమిడ్లో సార్ అడిగారు, పిరమిడ్లో ధ్యానం జరుగుతుందని అడిగారు సార్. అడిగితే అప్పుడు నాకు ఆలోచన వచ్చిందనమాట. అవును, నేను చాలా పుస్తకాల్లో చదివాను, నాకు కూడా తెలుసు, అనుభూతి చెందాను. మన పిరమిడ్లో ఎంత ధ్యానం జరిగితే ఆ పిరమిడ్ అంతా శక్తివంతం అవుతుంది. మరియు ఆ పిరమిడ్లో ధ్యానం చేసే వాళ్ళకు కూడా ఆ శక్తిని అనుభూతి చెందుతాము. మరి రోజు నేను ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తాను కదా, అందుకని సార్ ఒక సూచన తీసుకుని నేను చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరినీ కూడా గ్రూప్ మెడిటేషన్కి ఇన్వైట్ చేసేవాడిని. ఆ క్రమంలోనే మనకి కొప్పవరం, కొంకూదురు, పందలపాక, వెదురుపాక సావరం, రాయవరం నుంచి కుతుకులూరు, ఇక్కడ నుంచి అందరూ ఫ్రెండ్స్ రోజు గ్రూప్ మెడిటేషన్కి వచ్చేవారు. వాళ్ళందరూ కూడా కొత్తగా తెలుసుకుని ధ్యానాన్ని కొన్ని రోజులు ఆ ధ్యానం చేసి వాళ్ళలో చాలామంది శాకాహారులకు మారడము. ఇప్పుడు చూసుకుంటే కొంకూదురు, పందలపాక, రాయవరం, వెదురుపాక సావరం వీళ్ళన్ని ఊర్లో కూడా పబ్లిక్ పిరమిడ్స్ వచ్చాయండి. ఒక 2 సంవత్సరాలు ఆ గ్రూప్ మెడిటేషన్ నాకు బెనిఫిట్ జరుగుతుందని నా స్వార్థంతో నేను పెట్టుకున్న దానికి చక్కగా ఇప్పుడు 4 ఊర్లలో కూడా అద్భుతమైన పబ్లిక్ పిరమిడ్స్ వచ్చాయి. ఒక పిరమిడ్ రావడం అంటే అదొక అద్భుతం అండి. ఎన్నో శాస్త్రాలు మనకి తెలియజేస్తున్నాయి అన్నమాట. ఒక పిరమిడ్ అనేది ఉంటే ఓజోన్ పొర ఏదైతే మనకి డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ కూడా మనకి రిపేర్ అవుతున్నట్లు కిర్లియన్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి సైంటిస్టులు రిపేర్ అవుతున్నట్లు ప్రూఫ్స్తో సహా ఉన్నాయన్నమాట. అలాగే ఆ చుట్టుపక్కల ఏరియాస్లో యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోతున్నాయటండి పిరమిడ్స్ ఉన్న ఏరియాస్. పిరమిడ్స్ యొక్క అద్భుతం మనము ఇంత అంత అని చెప్పలేము, ఎన్ని ఉపయోగాలు పిరమిడ్స్ వల్ల. మరి చూడండి, ఇప్పుడు మనకి గీతా గారు, విశ్వనాథ్ గారు, అలాగే ఇక్కడ ఉన్న ట్రస్ట్ మెంబర్స్, ఇక్కడ ఉన్న చాలామంది మాస్టర్స్ నాకు తెలుసు, వాళ్ళ ఇంటి పైన వాళ్ళ పిరమిడ్ కట్టుకున్నారు. అలాగే పబ్లిక్ పిరమిడ్స్కి ఊరూరా తిరిగి వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేసి ఒక పిరమిడ్స్ చేశారు అంటే ఆ పిరమిడ్ శక్తి అనేది ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అందులోనూ మనకి ఈ అనపత్తి పిరమిడ్ అనేది పత్రి సార్కి కూడా ఎంతో ఇష్టమైన పిరమిడ్. కింగ్స్ ఛాంబర్ ఉంది, క్వీన్స్ ఛాంబర్ ఉంది. ఎంత చక్కగా ఇంత ప్రకృతిలో ఇంత శక్తివంతమైన పిరమిడ్ మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉండడం అనేది మన అందరూ చేసుకున్న అదృష్టం. అందుకని మనకి మనం గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. ఓకే అండి, ఈ క్రమంలోనే నేను వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్టీగా పత్రి సార్ నన్ను నియమించడం, ఆ యొక్క పిరమిడ్కి కూడా నా వంతు నేను కృషి చేయడము, తద్వారా నా ఆత్మ ఎదుగుదల అనేది ఎంతో అద్భుతంగా ఉండేదండి. మరి నేను టీనేజ్ వయసులో డిప్రెషన్కి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు ఒక పిరమిడ్కి ఒక మేనేజింగ్ ట్రస్టీగా ఇలా క్లాసెస్ తీసుకుంటూ నా వ్యాపారం నేను చేసుకుంటూ ఇలాగ అన్ని విధాలుగా నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను, చక్కగా ఎప్పుడూ హ్యాపీగా ఉండగలుగుతున్నాను అనేది కేవలం ఈ ధ్యాన శక్తి వల్లే సాధ్యమైందనమాట. ఇది అండి ముఖ్యంగా నా ధ్యాన పరిచయం మీ అందరికీ చెప్పాలంటే. ఈరోజు మరి ఎంత అద్భుతంగా ఈరోజు
మరి మహాశివరాత్రి మనకి జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన అనపత్తి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే ముందుకు వచ్చి ఈ యొక్క శివరాత్రిని ఎంత అద్భుతంగా చెప్తున్న అచ్చిరెడ్డికి, జ్యోతికి కూడా గట్టిగా చప్పట్లు కొడతాం. ఎందుకంటే సాధారణంగా భార్యాభర్తలు అంటే ఎక్కడైనా ఎంజాయ్ చేద్దామని అలాగా ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక ప్రోగ్రాం పెడదాము, ఆ ప్రోగ్రాం అందరికీ ఉపయోగపడే ప్రోగ్రాం చేద్దాము, అందరూ కూడా ధ్యానం చేసుకోవాలి అని ఈ వయసులో ఎంతమందికి ఉంటుందండి? అవునా? మరి వాళ్ళిద్దరికీ కూడా ఒకసారి మరి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాం. ఓకేనండి? మరి ఈరోజు శివరాత్రి సంవత్సరానికి ఒకరోజు వస్తుంది. మరి ఎందుకు మహాశివరాత్రి అని చెప్పేసి మనం ఎక్కడ జరుపుకుంటున్నాం? పిరమిడ్ సొసైటీలో వేల చోట్ల జరుగుతుంది. ఓకే, పిరమిడ్ సొసైటీ కాకుండా ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ ఎంతో వినూత్నంగా, ఎంతో అద్భుతంగా ప్రతి చోట జరుగుతుంది. ఉదాహరణకు ఏషియా ఫౌండేషన్ ఉందంటే అక్కడ కొన్ని లక్షల మందితో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అలాగే ప్రతి చోట కూడా ఈ మహాశివరాత్రికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు సబ్జెక్ట్ కొంచెము డీప్గా ఉన్నట్టు అనిపిస్తుందండి, కానీ మనం ఏదైనా సరే వినడానికి మనం ప్రయత్నం చేస్తే ఎంతో కొంత మనకి అర్థమవుతుంది. అలా వినగా అర్థమవుతుంది. కాబట్టి అందులోనూ మరి ఈరోజు చెప్పేది శివ సూత్రాలు. నేను కూడా ఈ మధ్య కాలంలో మనకి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో జ్ఞానోదయం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా తెల్లారగట్ల 5 గంటల నుంచి 6:30 వరకు కూడా ఒక అరగంట సేపు, ఒక 40 నిమిషాల సేపు ధ్యానము, ఆ తర్వాత ఒక 40 మినిట్స్ సేపు ఈ కాన్సెప్ట్స్, ఒక 11 రోజులకి ఒక కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకుంటూ అలా జరుగుతుందన్నమాట. అందులో భాగంగా నేను కూడా క్లాసెస్ తీసుకుంటున్నాను. రీసెంట్గా ఈ మహాశివరాత్రి సందర్భంగా 11 రోజుల పాటు ఈ శివసూత్రాల గురించి చెప్పని చెప్పేసి మాకు టాపిక్స్ ఇచ్చారనమాట. మాకు ఎలా ఉంటుందంటే ఆ క్లాసెస్ చెప్పేటప్పుడు మేము ఒక 4-5 రోజులు దాని గురించి చదివి, ఆ రీసెర్చ్ చేసి, దానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి అవన్నీ చూసుకుని క్లాస్ చెప్పడం వల్ల అవి టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటారు కదా, చాలా ప్రోగ్రెస్ అవుతున్నాం. మరి ఈరోజు మీ అందరితోటి కూడా ఈ మహాశివరాత్రి రోజున శివ సూత్రాలు అనే కాన్సెప్ట్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ శివ సూత్రాలు అనేదండి, శివుడు వసుధాచారి అనే మాస్టర్కి 9వ శతాబ్దంలోనే శివుడు తన 3 ఉపోద్ఘాతాలు చెప్పుకుంటారనమాట. ఒకటి, శివుడు తన కళలోకి వచ్చి ఈ యొక్క శివసూత్రాలు బోధించాడని. 2, ఒక గొప్ప సిద్ధయోగి వచ్చి తనకి బోధించాడని. 3 ఏంటంటే తన కళలో ఒక రాయి దగ్గర ఆ రాయికి ఆ సూత్రాలు చెప్పినట్టు, అక్కడి నుంచి ఆయన ధ్యానంలో తీసుకున్నట్టు, ఇలా 3 ఉపోద్ఘాతాలు ఎన్నో బుక్స్లో చెప్తారనమాట. ఆయన చెప్పిన సూత్రాలు 77, కానీ దీని మీద పుస్తకాలు కొన్ని వేల పుస్తకాలు ఆల్రెడీ వచ్చేసాయండి. అంత గొప్ప సూత్రాలు అనమాట ఈరోజు మనం తెలుసుకోబోయేది. అంటే ఎలాగా మనకి ఈయనకి చెప్పేది అనేది మనకి ఉన్న ఈ శివ సూత్రాలు అనేది డైరెక్ట్ ఆ పరమశివుడే మనకి ఈ భూమండలానికి అందించారనమాట. కాబట్టి ఈరోజు మహాశివరాత్రి రోజు మనం ఈ సాధన చేసుకోబోయే సమయంలో ఈ శివసూత్రాల గురించి తెలుసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించాలండి. ఓకే, ముందుగా అసలు మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటి, అసలు శివతత్వం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. ఓకే, మనకి ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి కూడా మనం ప్రత్యేకమైన రోజులుగా అనుకుంటాం. ధ్యానం చేసే వాళ్ళకి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ భూమి మీదకి ప్రత్యేకమైన శక్తులు వస్తాయండి, ప్రత్యేకమైన ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. ఓకే, అమావాస్య రోజు
మనకి సాధారణంగా ఏమనుకుంటారంటే మనస్సుతో ఎక్కువ ప్రభావితం అయ్యి మనలో ఎక్కువ మానసిక సమస్యలు లేదా కొంచెం ఇబ్బందులు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఎక్కువ అవుతాయంటండి. అదే మన ధ్యాన సాధనది మనలో ఎక్కువ ఉందనుకోండి, మన ధ్యాన సాధన కూడా 3 రెట్లు ఎక్కువ అవుతుంది. మనలో శక్తి, మనలో జ్ఞానము, వీటి మీద దృష్టి పెట్టి అవి చేసామనుకోండి, అవి గొప్పగా ఉపయోగపడి ఎన్నో రెట్లు ఎక్కువ అవుతాయి అన్నమాట. మరి మనం ఎవరికి వాళ్ళే బంధువు, ఎవరికి వాళ్ళే శత్రువు అంటారు కదండి. మనము ఈరోజు మరి ధ్యానం వైపు దృష్టి పెట్టాం కాబట్టి మనం చేయబోయే సాధన మన మనస్సు మనల్ని ఇబ్బంది పెట్టకుండా మన శక్తి మనం పెంచుకునేటట్టు 10 రెట్లు. అందులోనూ మహాశివరాత్రి అంటేనండి ఆ శివుడు మరియు శక్తి కలిసే ఒక అద్భుతమైన రోజు అంటండి. శివ పార్వతులు ఆ శివుడి యొక్క చైతన్యము మరియు పార్వతి యొక్క శక్తి ఇక్కడ ఈ భూమండలం మీదకి వచ్చే ఒక అద్భుతమైన సమయం. మరి అలాంటి సమయాన్ని ఇప్పుడు ఆయన అంటారు అన్నమాట, సద్గురు ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాస్తవ్యులు ఉంటారు కదండి, వాళ్ళు అంటారండి మనకి జాగారం అని చెప్తూ ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి మహాశివరాత్రి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఆ రోజు ఉపవాసం చేయడము, రాత్రంతా జాగారం చేయడము, ఒక సినిమా చూసో లేకపోతే ఒక భక్తి సినిమాలు చూసో, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వీళ్ళందరూ చేయడం ఎప్పుడు నేను చూస్తూ ఉన్నాను అనమాట. నాకు అర్థమయ్యేది కాదు, కానీ మంచిదని చెప్పేసి చేసేవారు. మనందరికీ ఎంతో కొంత ఇది తెలుసు కదండి, మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే చాలా మంచిది. ఎందుకు ఇలా పెట్టారంటే ఆ శక్తి అనేది మహాశివరాత్రి రోజుని ఎంత ఎక్కువగా భూమి మీదకి వచ్చే టైంలో మనం ఏదైతే మనము అహం బ్రహ్మాస్మి, మనలో శివుడు ఉన్నాడు అనేది ఏదైతే సత్యం ఉందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి అద్భుతమైన అవకాశం అండి. అంటే అంత శక్తి ఉంటుందన్నమాట. అదే ఆ రోజు మనం ఇంకా పూర్తిగా పడుకుండిపోయాం అనుకోండి, అందుకే ఆ రోజు నిటారుగా కూర్చుని ధ్యానం చేయమని ఇవన్నీ చెప్తారు. మహాశివరాత్రి రోజు మనం పడుకుండిపోయాం అనుకోండి, ఏమవుతుందంటే ఆ శక్తి అంతా కూడా అధోముఖం అయిపోతూ ఉంటుంది. అంటే ఈ రోజు మనము మన గురించి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం అసలు ఎవరము అని తెలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. మరి అలాంటి రోజుని మనము ఈరోజు ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలండి. శివసూత్రాలు అంటే అండి, మనకి 77 సూత్రాలుగా మనకు కొన్ని వేల పుస్తకాల్లో అందించడం జరిగింది ఈ యొక్క శివసూత్రాలు. ముందుగా అంటే ఈ యొక్క సబ్జెక్ట్ కొంచెం డీప్గా ఉంటుంది, కానీ ఈరోజు మనము మన యొక్క చైతన్యంతో, అంటే ఇందాక జ్యోతి చక్కగా చెప్పింది కదండి, మనలో ఉన్న ఎరుకతో మనం కనెక్ట్ అవ్వాలి. మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాం, మనం రోజంతా మెలుకుంటాం కానీ ఎప్పుడు కూడా ఎరుక ఉండదు మనకి. మన ఆలోచనలో పడిపోతాం, మన సమస్యల్లో పడిపోతాం, మన ఒడిదుడుకుల్లో పడిపోతాం. ఇదంతా కూడా సహజమే. ఇంకా రాత్రి ఏంటంటే ఇంకా నిదట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ మనలో ఉన్న ఆ యొక్క శివతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఈ శివ సూత్రాలు కూడా తెలుసుకోవాలి. ఆ శివసూత్రాలండి 3 ఉపాయాలుగా ఆ శివుడు చెప్పారు. ఈ యొక్క శివసూత్రాలు 77 సూత్రాలుగా చెప్పారండి. 1 సాంబవోపాయము, 2 శక్తోపాయము, 3 ఆనవోపాయము అని చెప్పేసి 3 విధాలుగా శివుడు చెప్పారంటండి. ఓకే, ఆయన శాంభవోపాయము, శాక్తోపాయము, ఆనవోపాయము. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్స్ మీకు అర్థమయ్యే విధంగా వీలైనంతగా. మరి ఇప్పుడు మనం జీవుడు అనే స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనం 1వ మెట్లో ఉన్నామండి, శివుడు 100వ మెట్లో ఉన్నాడు అనుకోండి. మనకు ఆ 100వ మెట్లో చెప్పే జ్ఞానము మనకు అంత ఈజీగా అర్థమవుతుందా? అర్థమవుదు. ఇప్పుడు మనము మన వ్యాపారాల గురించి, మనం ఇంట్లో విషయాల గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. కానీ ఆ శివతత్వం గురించి మాట్లాడాలంటే కొంచెము
మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరి కొంత డిఫికల్ట్ టాపిక్, దాని గురించి చెప్పమంటారా? అందరికీ ఇంట్రెస్ట్ ఉందా? అందుకే ఇందాక నేను థ్యాంక్ యూ. ఈరోజు మనకి ఆనవోపాయము అనే ఈ ఈ మూడవ జాగృతి అంటారనమాట. ఆనవోపాయము అంటే అంటే ఆను ప్లస్ ఉపాయము, ఈ మూడు కూడా మూడు ఉపాయాలకని చెప్పారనమాట శివుడు. అంటే మొదట సాంబవోపాయం అంటే శివుడు ఎక్కడున్నాడో ఆ స్థితి నుంచి చెప్పిన ఉపాయము. రెండవది శాక్తోపాయము అంటే శివుడు మరియు పార్వతి అంటే పురుష మరియు శక్తి, ఈ రెండు కలిసి ఉన్న చోట ఆయన చెప్పిన ఉపాయాలు. మూడవది ఏంటంటే ఈరోజు నేను చెప్పబోయే ఆనవోపాయం అనేది శివుడు, శక్తి మరియు జీవుడు, ఈ మూడు కలిసి ఉన్నది ఆయన ఉపాయంగా చెప్పింది. మనకి ఈ ఆనవోపాయం అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనము జీవుడుగా ఉన్నాం కాబట్టి. ఇది ఏమవుతుందంటే అండి, శివుడు తను ఈ భూమండలం మీద అంటే ఇదంతా మన స్టోరీ అనమాట. శివుడు అని చెప్పేవంటే మనలో కూడా ఒక చైతన్యం ఉంది, మనలో కూడా శివుడు ఉన్నాడు. ఇది అందరూ ఒప్పుకుంటారండి? వెరీ గుడ్. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యమే. ఇప్పుడు ఒక 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 బొట్టు సముద్రంలో వేరు అనుకుంటాం, కానీ ఆ బొట్టు కూడా సముద్రంలో భాగమే. ఆ బొట్టు కూడా తను మర్చిపోతుంది అనమాట, తన సముద్రంలో వేరు అనుకుంటుంది. అలాగా మరి ఈ ఆనవోపాయం అంటే ఏంటంటే మనకి ఈ శాక్తోపాయంలో పురుషుడు, ప్రకృతి, శక్తి, ఆ పార్వతి రెండు కలిసి ఉంటాయంటండి. కానీ ఈ భూమండలం మీదకి వచ్చిన తర్వాత ఈ జీవుడు ఎప్పుడైతే జన్మ తీసుకోవాలి అనుకున్నాడో అప్పుడు ఏమవుతుందంటే మనమే అనుకుంటాం అనమాట, శివుడే అనుకుంటాడంట ఇక్కడ ఈ పైలోకల్లో ఉన్నాను, ఎంతసేపు ఉన్నా సరే నా గురించి నాకు తెలిసిపోయింది, అంతా బాగుంది, నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను, కానీ ఒక థ్రిల్ అనేది ఏమీ లేదు అని చెప్పేసి శివుడు ఈ భూమండలం మీదకి వస్తాడనమాట. ఎందుకంటే ఈ భూమండలం మీదకి వచ్చిన తర్వాత మనం మర్చిపోతామండి, కోపం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి. కానీ ఇదే థ్రిల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు అందరికీ అద్వైత భాషలో చెప్పాలంటే మనం ఎగ్జామ్ రాస్తామండి. మన సంవత్సరం అంతా కష్టపడి చదువుతాం, ఎగ్జామ్ రాస్తాము. ఎగ్జామ్ రాసే టైంలో మనకు ఆన్సర్ పేపర్ ముందు రోజే క్వశ్చన్ పేపర్ తెలిసిపోయింది, మనకు ఆన్సర్ పేపర్ మన దగ్గరికి ఇచ్చేసారు. మనకి 100కి 100 మార్కులు వచ్చినా ఏమైనా తృప్తి ఉంటుందండి? అదే మనము కొంతే చదివినా ఆ కొంత మనం గుర్తు చేసుకుని మనం ఎగ్జామ్ పేపర్లో రాసి మనం 100కి 35 మార్కులు వచ్చినా మనకి లోపల చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవునండి, అవును, నేను కష్టపడింది, నాకు ఫలితం ఓహో నాకు ఎంత తెలుసు అనమాట, నాకెంత తెలియదు అనమాట, నా గురించి నేను తెలుసుకున్నాను అని మనం. అందుకే కదండి పిల్లల్ని స్కూల్కి పంపించేది, వాళ్ళకి ఇవన్నీ అన్నీ నేర్పించేది, వాళ్ళ గురించి వాళ్ళకి ఎంత తెలుసో తెలుసుకోవాలనే కదా. ఇప్పుడు ఒక పులిబొమ్మ వేయాలని వస్తాడండి మన దగ్గరికి, వాళ్ళ టీచర్ హోంవర్క్ ఇస్తారు, మనం పులిబొమ్మ వేసేస్తామండి, లేకపోతే వాడు వేసుకున్నా మనం చేస్తామా? ఏం చేయాలి చెప్పండి, మీరు కూడా మాట్లాడాలి. వేసుకునేలాగే చేస్తాం. అదే మనం వేసేసాం అనుకోండి, ఆ టీచర్ తెలిసిపోద్ది, నిజంగా ఆ పులి అద్భుతమైన పులిలాగా ఉన్నా సరే 100కి 0 మార్కులు వేస్తారు. అదే ఆ అబ్బాయి 1వ తరగతి అబ్బాయి వేసిన డయాగ్రామ్ అది పిల్ల ఉన్నా సరే ప్రయత్నం చేశాడు, తను తెలిసిన దాన్ని వేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పేసి 100కి 70 మార్కులు 80 మార్కులే వేసేస్తారు, ఎంతలా ఉన్నా సరే. అలాగా ఒక శివుడు అంటే మనలో ఉన్న చైతన్యము ఈ భూమండలం మీదకి మాయ అనే ఒక పొర ఉంటుందని అన్నీ మర్చిపోతాం. మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాం అంటండి. కానీ మనకది ఆ పైలోకాల్లో మనకి ఎంత తెలుసో దాన్ని మనం ఆచరించడానికి ఇక్కడికి ఒక టెస్ట్ కింద, ఒక ఎగ్జామ్ కింద ఈ భూమండలం మీదకి వస్తాం అనమాట. ఓకే అండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ కింద భూమండలం మీదకి వచ్చాం, కానీ ఆన్సర్స్ పూర్తిగా తెలుసుకోవాలంటే
మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన శివతత్వం ఏంటో అనేది మనం తెలుసుకోవాలి. మరి అదే ఈ యొక్క మహాశివరాత్రి మనకు తెలియజేస్తుంది. ఇందాక జ్యోతి చెప్పినట్టు మనం మెలుగు ఉన్నా మనం ఎప్పుడైతే ఆలోచనలో పడిపోయాం అనుకోండి, అది నిద్రపోతున్నట్టే లెక్క. మనం ప్రత్యేకంగా కళ్ళు మూసుకుని నిద్రపోకలేదండి. మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్న ఇంటి దగ్గర ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మనం ఎక్కడ ఉన్నామో, మన శరీరం ఎక్కడ ఉందో అక్కడ లేము అంటే మనం మెలుగుగా ఉన్నట్టే నిద్రపోతున్నట్ట. మరి ఆ యొక్క జాగృతిని మనలో పెంచుకోవడానికి ఈరోజు ఈ మహాశివరాత్రి అనేది గొప్ప అవకాశం అండి. ఓకే, ఆ ఆనవోపాయం అంటే ఏంటంటే ఆ 2 స్థితులు దాటి ఈ భూమండలం మీదకి 5 కంచుకాలు ఉంటాయి ఏంటండి. ఆ కంచుకాలు దాటిన తర్వాత తల్లి గర్భంలోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఇంత డీప్ కాన్సెప్ట్ చెప్పలేదు. ఎప్పుడు కూడా మన లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి ఇటువంటి విషయాలు ఎప్పుడు టచ్ చేశాను. కానీ ఈరోజు నాకు ఈ అవకాశం రావడం చాలా అద్భుతంగా భావిస్తున్నాను. ఆ యొక్క కంచుకాలు దాటిన తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారము, 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలు, పంచభూతాలు, వీటన్నిటి తొడుగులతోటి ఒక మనిషి తల్లి గర్భంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుందంటండి. అంటే ఇంకా మనము ఇవి ఎప్పుడైతే మనం పైలోకాల నుంచి వచ్చినప్పుడు ఈ తల్లి గర్భంలోకి ఎంటర్ అవుతామో మనం పూర్తిగా మాయలోకి ఎంటర్ అయిపోయినట్టు అనమాట. అంటే ఒక జీవుడుగా మనము తయారైపోయినట్టు. ఆ జీవుడుగా తయారైపోయినప్పుడు మనము మళ్ళీ మనం శివుడు అవ్వాలా వద్దండి? ఎంతమంది ఇక్కడ మనం జీవుడిగా తయారయ్యాం? ఎంతమంది ఇక్కడ మనం శివుడిగా అవ్వాలని కోరిక ఉంది? అందరికీ ఉంది. వెరీ గుడ్. చెయ్యి ఎత్తని వాళ్ళకి కూడా వాళ్ళ లోపల కోరిక ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళాలని మనకు ఉంటుందా ఉండదా? మనం ఇంటి దగ్గర నుంచి వచ్చామండి, మనం పోనీ ఒక రోజంతా ఇక్కడ ఉన్నా మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోవాలా వద్దా? అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకి తెలిసినా తెలియకపోయినా మనం అక్కడికి వెళ్ళాలనే కోరిక మనలో తపన బాగా బలంగా ఉంటుందండి. ఆ దాని గురించే ఆ యొక్క పరమశివుడు అపారమైన కరుణతో మనందరి మీద ఈ యొక్క శివసూత్రాలు అందించారనమాట. ఒకసారి పరమశివుడికి గట్టిగా చెప్పబడుతుంది. 77 సూత్రాలు ఇచ్చారండి ఆయన. అందులో ఈ శాంభవోపాయంలో కొన్ని సూత్రాలు, శాక్తోపాయంలో కొన్ని సూత్రాలు, అలాగే ఆనవోపాయంలో కొన్ని సూత్రాలు ఇచ్చారనమాట. ఓకే, ఆనవోపాయంలో మనకి ఒక 6 సూత్రాల గురించి ఈరోజు తెలుసుకుని జస్ట్ ఒక ఇంట్రడక్షన్ కింద మనం తెలుసుకుంటే మనకి ఎందుకు సాధన చేయాలి అనే దానికి మనకు గొప్ప ఇది వస్తుందండి. ఓకే, మొదటిది ఏంటంటే సూత్రము ఆత్మ చిత్తము. అంటే ఏంటంటే మనకి ఈ భూమండలం మీద తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఈ మాయ, మనస్సు, బుద్ధి, అహంకారము, 5 పంచేంద్రియాలు ఇవన్నీ ఎప్పుడు మనలోకి వస్తాయో అప్పుడు మన ఆత్మ చిత్తం అయిపోతుందండి. అంటే చిత్తం అంటే ఏంటంటే మనకి ఎన్నో జన్మల నుంచి మనం తీసుకొచ్చిన సంస్కారాలన్నీ కూడా మనలోకి ఎంటర్ అయిపోతాయి అన్నమాట. మనం కూడా 100 జన్మలు తీసుకున్నాం అనుకోండి, మనం ఆ 100 జన్మల్లోనే చేసిన పుణ్యాలు, పాపాలు అన్నీ కూడా మనలోకి ఎంటర్ అయిపోతాయండి. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ జీవాత్మ అంటే చిత్తము అంటే మన లోపల ఉన్న మైండ్ అనుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఆ మైండ్. కానీ మనకి ఏం చేస్తామంటే మనం సాధారణంగా ధ్యానంలో కానీ లేకపోతే లైఫ్లో కానీ ఎప్పుడైనా ఆలోచనలు వస్తున్నా లేకపోతే ఏదైనా ఇబ్బందిగా ఉన్న దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. కానీ ఈ సూత్రంలో శివుల వారు ఏం చెప్తారంటే మన మనస్సు ఎలా ఉందో ఆ మనస్సుని ఉన్నదన్నట్లుగా అంగీకరించడమే ఈ అహంకారాన్ని లయం చేసుకోవడానికి మొదటి మెట్టు అని చెప్పేసి శివుల వారు చెప్తారండి. నేను ఇప్పుడు చెప్పబోయే 6 సూత్రాలు కూడా మనలో ఉన్న అహంకారాన్ని, ఇందాక జ్యోతి చెప్పింది కదా, మనలో ఉన్న అహంకారాన్ని లయం అవుతే కానీ మనం శక్తి తీసుకోలేం. మనం అనుకున్నామండి ఈ భూమండలం మీద అనంతమైన శక్తి ఉంది, ఆ అనంతమైన శక్తి మనం నిదట్లో తీసుకుంటాం. మరి
మెలకువగా ఉండగా మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాము? ఒక 2 రోజులు నిద్ర లేకపోతే మనం జీవించగలమండి? మనకి అసలు మైండ్ పనిచేయదు. ఎందుకు అంతలాగా అయిపోతున్నాము? ఆ నిద్రలో ఉన్న శక్తి మనకి ఎందుకు అంత ముఖ్యము? ఆ శక్తి మనకు మెలకువ స్థితిలో కూడా చాలా చక్కగా తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే, మనలో ఉన్న ఈ చిత్తము లేదా అహము లయం అవ్వాలండి. ఓకే, ఇప్పుడు ఒక ట్యాంక్ క్లీన్ చేస్తున్నామండి. క్లీన్ చేసేటప్పుడు ఆ ట్యాంక్లో ఉన్న మురికంతా కూడా ఫస్ట్ ఫ్లష్ అయిపోవాలి. అయిపోతేనే మనకి ఆ వాటర్ అనేది క్లీన్ వాటర్ వస్తుంది. లేదనుకో మనకి ఏమవుతుంది, ఆ మురికి వాటర్తో స్నానం చేస్తామండి? చెయ్యము. అలాగే మనకి ఇక్కడ ఈ చిత్తంలో, ఈ మైండ్లో, మన శరీరం నిండా కూడా ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న సంస్కారాలన్నీ ఉంచేసుకున్నాం. దాన్ని మనం క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ మన మనస్సుని, మన చిత్తాన్ని ఉన్నట్లుగా అంగీకరించాలి. మన మనస్సు కూడా చైతన్యంలో భాగమే అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మనం సాధారణంగా మనకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి ధ్యానంలో. ఏంట్రా బాబు ఈ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నాకు కళ్ళు మూసుకుంటే ఇంకా ఆలోచనలు వచ్చేస్తున్నాయి, అసలు నా మనసు నాకు ఇష్టం లేదు, ఎప్పుడు ఈ ఆలోచన ఎలాగ అనుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఇప్పుడు సముద్రం ఉందండి, సముద్రం ఉంటుంది, అలలు ఉంటాయి. అలలు సముద్రంలో భాగమేనా కాదా? భాగమే. కానీ సముద్రం లేకుండా అలలు ఉంటాయా? ఉండవు కదండి. అదేవిధంగా మన చైతన్యం లేకుండా మన మనస్సు ఉండదు, మన ఆత్మశక్తి లేకుండా మన మనస్సు ఉండదు. మరి అలాంటప్పుడు మన మనస్సు, మన ఆలోచనలు కూడా శివుడిలో భాగమేనా? అంటే మనస్సు కూడా పవిత్రమైందే కదా. కాబట్టి మనస్సును ఫస్ట్ పవిత్రమైందని అంగీకరించాలి. మనం తెలియక ఏం చేస్తామంటే, నా మనస్సు ఏంట్రా బాబు ఎంత ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నాకు ఎప్పుడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడు సమస్యల వైపు ఆలోచిస్తామని మనలో వచ్చే ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉంటాం. అలా వ్యతిరేకించే కొద్దీ మన అహంకారం అనేది ఇంకా బలపడిపోతుంది తప్ప బలం తగ్గదండి. ఓకే, ఇది ఫస్ట్ సూత్రం. ఈరోజు 6 సూత్రాలు చెప్పి నేను మీకు ఒక ఇంట్రడక్షన్ కింద ఇచ్చి మీకు శివ సూత్రాలు పరిచయం చేసి ఆ శివుడి యొక్క చైతన్యం ఈరోజు మీరు వినడం ద్వారా మనలోకి అది ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనం ధ్యానం చేయడానికి కూడా గొప్ప అవకాశం. పొద్దున్న న్యూటన్ గారి క్లాస్లో విన్నాను అనమాట నేను. డాక్టర్ న్యూటన్ గారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఫౌండర్ అండి. అంటే మనకి ఒక యూనివర్సిటీ, మామూలు యూనివర్సిటీ కట్టాలంటేనే అది గొప్ప విషయం. అలాంటిది ఈ ఆధ్యాత్మిక శాస్త్రం మీద ఒక 120 ఎకరాల్లో ఒక గొప్ప యూనివర్సిటీని నిర్మిస్తున్న గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయిన డాక్టర్ న్యూటన్ గారు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఫౌండర్. వాళ్ళు డాక్టర్స్గా ఎంబీబీఎస్ఏ కాకుండా ఎండి చేసిన డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు ఎంబీబీఎస్ ఎండి చేసి కూడా వాళ్ళకి కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా వాళ్ళ జీవిత లక్ష్యం ఇది కాదు. స్పిరిచువల్ డాక్టర్స్గా తయారవ్వాలి, అందరికీ కూడా ఏం చేస్తే ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదో అటువంటి విద్యను నేర్పించాలి అని చెప్పేసి వాళ్ళకి యూనివర్సిటీ స్థాపిస్తున్నారండి. ఎంత గొప్ప విషయం. ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి, అందరినీ జనాలు రప్పించాలి, ఒక క్లాస్ చెప్పాలి అంటేనే ఎంతో శ్రమతో కూడి ఉంటుంది. అలాంటిది ఒక యూనివర్సిటీ ఏమీ లేని చోట వికారాబాద్లో స్థాపించడం అనేది ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంటుందండి వాటికి. ఓకే అండి. కాబట్టి మొదటి సూత్రం ఏంటంటే ఆత్మ చిత్తము. రెండవ సూత్రం ఏంటంటే జ్ఞానం బంధః. ఫస్ట్ ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి, మళ్ళీ ఎదుట్లోకి వెళ్ళిపోతారు. శివరాత్రి అంటే ఎదుట్లోకి వెళ్ళకూడదు కదా. ఆత్మ చిత్తము. కరెక్ట్. రెండవది జ్ఞానం బంధః. అంటే సాధారణంగా మనం అనుకుంటాం జ్ఞానం అంటే మనకు జ్ఞానం ఉండాలి కదా. మరి జ్ఞానం అంటే బంధం ఎలా అవుతుంది అంటే పరిమితమైన జ్ఞానం అండి. ఇక్కడ జ్ఞానం అంటే పరిమితమైన జ్ఞానం. మనం ఈ జీవుడిగా మనం ఈ భూమండలం మీదకి వచ్చినప్పుడు మనం అనుకుంటాం, నేను సూరారెడ్డి, నాది కొమరపాలెము, నాది ఈ కులము, నాది ఈ క్యాస్ట్, ఇది నా కుటుంబము, ఇది నా పిల్లలు, ఇది నా ప్రపంచము, ఇది మంచి, ఇది చెడు, ఇది నేను, ఇది నాది.
ఇందులోనే మనం చిక్కుపడిపోయాం అనుకోండి, అదే బంధము. ఆ బంధం నుంచి బయటపడాలి అని చెప్పేసి ఈ యొక్క రెండవ సూత్రం జ్ఞానం బంధ. ఈ యొక్క ద్వంద్వాల నుంచి కూడా బయటపడాలండి మనం. ఓకే, మనకి అంటే మనము మన గురించి మనం తెలుసుకునేది మనం ఇది జ్ఞానం బంధ అని ఎందుకని చెప్తున్నాం అంటే, ఈరోజు నేను చెప్పబోయే 6 సూత్రాలు కూడా మనం అహంకారం నుంచి బయటపడడానికి మన సూత్రాలుగా శివుల వారు చెప్పారనమాట. పరమశివుల వారు ఫస్ట్ది ఆత్మ చిత్తం అని చెప్పారు, రెండవది జ్ఞానం బంధ, మూడవది ఏంటంటే కళా విధీనం సమహ. ఒక్కసారి నేను కూడా ఇది సాంస్కృతికం కాబట్టి నేను కూడా చూసుకుంటానండి. మనకి ఈ జ్ఞానం బంధ అంటే పుస్తక జ్ఞానం కానీ పండిత జ్ఞానం కానీ మనకి ఏదైతే మనం కేవలం చదవడం ద్వారా వస్తుందో అది జ్ఞానం అనిపించుకోదండి. మన అనుభవంతో మనం ఏదైతే సంపాదించుకున్నామో అదే జ్ఞానం. మనం పుస్తకాల్లో చదివి మనం సంపాదించుకున్నది అది మనం బంధిస్తుంది తప్ప మనకు అది ఉపయోగపడేది కాదు. ఇది రెండవ సూత్రం. మూడవ సూత్రం ఏంటంటే, నాతో పాటు చెప్పండి, కళాదీనాం విధి. కళాదీనాం విధి. ఇక్కడ కళ అంటే చేయగల శక్తి లేదా కార్యశక్తి, దీన అంటే పరిమితమైన లేదా చిన్నదైన, విధి అంటే మన యొక్క వాస్తవము లేదా విధి. ఇప్పుడు మనము ఏదైనా ఒక చేయగల శక్తి మనలో పరిమితంగా ఉందనుకోండి, చాలా తక్కువగా ఉంది, మనం ఏదైనా చేయలేమనుకున్నాం అనుకోండి, మనం సాధారణంగా ఏమనుకుంటామంటే అంత నా అదృష్టం లేదా అంత నా దురదృష్టం, అంత వాడు అదృష్టం అంత దురదృష్టం అని అలా అంత నా కర్మ అలా అనుకుంటాం అనమాట. ఇవన్నీ మనం జీవుడిగా చిక్కుబడిపోయినప్పుడు అనుకుంటాం అనమాట. మనము 5 కంచుకాలు అని చెప్పుకున్నాం కదండి. ఆ 5 కంచుకాలు మనం అందులో పడిపోయిన తర్వాత మన శక్తి మనం తెలియక మన శివతత్వానికి మనం దూరం అయిపోతాం. కానీ సత్యం ఏంటంటే మనకి ఎంతో శక్తి ఉంది. ఆ శక్తిని మనము ఆ శక్తి నుంచి బయటపడాలి అంటే మనం సాధన చెయ్యాలి. ముందు మనం పరిమితమైన శక్తి అనే మాయలో పడిపోయామని తెలుసుకోవాలండి. అది ఈ మూడో సూత్రం తెలియజేస్తుంది. ఓకే, నాలుగో సూత్రం ఏంటంటే శరీరే సమారహ కళానాం. అంటే ఈ సూత్రము చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడేలా తెలియజేస్తుంది అనమాట. మన శరీరం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తుందండి ఈ సూత్రం. ఒకసారి నాతో పాటు చెప్పండి, శరీరే సమారహ కళానాం. శరీరే సమారహ కళానాం అంటే మనము ఆ శివతత్వం నుంచి ఈ భూమండలం మీదకి వచ్చేటప్పుడు 32 భాగాలుగా విడిపోయి, ఆ 32 భాగాలు ఏదైతే మనకు 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలు, 5 పంచభూతాలు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదండి. 5 కంచుకాలు, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉంటాయంటండి. ఈ యొక్క ఈ యొక్క పిండాండంలోనే బ్రహ్మాండం మొత్తం ఉంటుంది అనేది ఈ యొక్క సూత్రం తెలియజేస్తుంది అనమాట. మన శరీరం అంటే సాధారణంగా అనుకుంటాం అనమాట, ఈ శరీరం మానవ నిర్మితం అనుకుంటాం. మనం ఒక తల్లి గర్భంలో పుడతామండి, తల్లి గర్భంలోకి ఎంటర్ అవుతాం. ఆ శరీరం అనేది 9 నెలల్లో ఎలా తయారవుతుంది అనేది మనకి ఆ సైన్స్ మనకి ఎవరికైనా తెలుసండి? తెలుసా? ఆ శరీరం అంటే ఎంతో దేవతలు, ఎన్నో దేవతలు, 3 కోటి దేవతలు అని చెప్పుకుంటాం కదండి. ఆ సూక్ష్మ దేవతలు ఎంతో క్రియాశక్తి, ఎంతో జ్ఞానశక్తి, ఎంతో ఇచ్ఛాశక్తి, ఇవన్నీ కలిస్తే కానీ ఈ యొక్క అద్భుతమైన శరీరం అనేది తయారవుతుందండి. చూడండి ఎంత గొప్ప విషయము. అందుకే మనకి పురాణాల్లో కూడా తెలియజేశారు, దేహమే మనం విన్నాం కానీ మనం మర్చిపోతాం. మనకి లోపల డైజెషన్ ఎలా జరుగుతుంది? మనం చెప్తే జరుగుతుందా డైజెషన్?
శ్వాస అనేది మనం చెప్తే జరుగుతుందండి? మనం చిన్నప్పటి నుంచి మనం కావాలని చేస్తే జరుగుతుందా? ఇదంతా కూడా కాబట్టి శరీరం అనేది దైవ నిర్మితము. ఈ శరీరాన్ని, ఇది శరీరం దేవాలయం కాబట్టి అది దేవాలయముగా మనం ఉపయోగించుకోవడమే మన జీవుడు దేవుడు అవ్వాలంటే మనం చేయవలసింది. మనకి ఎంతో ఇప్పుడు అంటే ఇక్కడ శివ సూత్రాల గురించి తెలియజేస్తున్నాం, కానీ శరీరం మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయండి. మనకి తలపోటు వస్తే మనం ఏ విధమైన ఆలోచనలు, ఏ విధమైన ఆలోచన భావాల్లో మనకు ఉన్నాయి. మనకి మెడనొప్పి వస్తే అర్థం ఏంటంటే మన జీవితంలో అన్ని కోణాలని మనం చూడలేకపోతున్నాం అని అర్థం. మనకి ఏదైతే మొండిగా అనుకుంటున్నామో వాటిని చూస్తున్నాము. ఒక కాలు నొప్పి వచ్చింది, మోకాలు నొప్పి వచ్చింది అంటే దాని అర్థం మనము ఎప్పుడు కూడా మనల్ని మనం నిందించుకుంటున్నాము అని అర్థం. అలాగా ప్రతి సమస్యకి కూడా మన మనసులో ఏముంటుంది అనే ఎంతో గొప్ప శాస్త్రం, ఒక పుస్తకం ఉందండి, మీ జీవితం మీ చేతుల్లో అని చెప్పేసి, ఒక లూయిస్ లే గారు దానికి ఆధారు. ఆ పుస్తకం ఉంది, అది కొన్ని లక్షల మంది చదివారండి. ఆ పుస్తకం కేవలం మన ఆలోచనలు మన శరీరం మీద ఎలా ప్రభావితం చూపిస్తాయి, మన శరీరం ఎంత గొప్పది. ఆలోచనలు మారితే ఆ శరీరంలో ఈ మెడ నొప్పులు, ఈ క్యాన్సర్లతో సహా తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారండి. మనం ఏమనుకుంటాం, ఏమన్నా తేడా వచ్చిందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ డాక్టర్ తప్ప వేరే దిక్కు లేదు అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనం ఈ ధ్యానం చేసుకోవడం ద్వారా మన మనసులో ఉన్న నమూనాల్ని మనం మార్చుకోవడం ద్వారా, శ్వాస శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా మనం ఈ శరీరంలో ఉన్న రోగాలన్నీ కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క పిండాండంలోనే బ్రహ్మాండం మొత్తం ఉంటుందంటండి. అందుకే శరీరే సంహార కళానాం. మన శరీరం మనం ఏమనుకుంటామంటే కేవలం ఎంజాయ్మెంట్ కోసమే అని చెప్పేసి అనుకుంటాం అనమాట. కానీ నిజంగా లేదంటే కొంతమంది ఉన్నారనుకోండి, ఈ శరీరాన్ని అసలు పట్టించుకోరు, వదిలేస్తూ ఉంటారు. కొంతమంది యోగులు అటువంటి హిమాలయాల్లో వాళ్ళు శరీరాన్ని మొత్తం త్యజించేస్తూ ఉంటారు. రెండూ కరెక్ట్ కాదంటండి. మన శరీరాన్ని ఈ సాధనకి ఉపయోగకారిగా ఉపయోగించుకోవాలి అనేది ఈ యొక్క సూత్రం శివుల వారు మనకు తెలియజేస్తున్నారు అనమాట. మరి ఎంత చక్కగా మన మీద అపారమైన కరుణతో మన మనస్సు గురించి చెప్తున్నారు, మన శరీరం గురించి కూడా చెప్తున్నారు కదండి. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామా? ఆయన ఏం చెప్తున్నారంటే మన శరీరాన్ని, మన మనస్సుని కూడా మన సాధనకు ఉపయోగించుకోవాలి అని చెప్పేసి 4వ సూత్రంలో చెప్తున్నారు శరీరం గురించి. 5వ సూత్రం ఏంటంటే నాడీ మండల భూతదయ అని చెప్పేసి 5వ సూత్రంలో దేని గురించి చెప్తున్నారంటే, ఇప్పుడు ఇందాక సూత్రంలో శరీరం గురించి చెప్పారు, అవునా? ఇప్పుడు దీనిలో శ్వాస గురించి చెప్తారనమాట. మన నాడీ మండలం గురించి చెప్తారు శివులు వారు. మన మనస్సుకి, మనలో ఉన్న శివుడికి ఒక వాహకము ఏంటంటే, మన మనస్సు నుంచి మన జీవుడిగా ఉండిపోయామండి. మనస్సు అంటే జీవుడు అనుకుందాం, శివుడు అంటే దేవుడు అనుకుందాం. ఆ జీవుడు నుంచి దేవుడిగా మనం మారాలి అంటే దానికి ఉన్న ఒక మార్గము, ఒక వంతెనే శ్వాస అని చెప్పేసి ఆ పరమశివులు వారు శ్వాస గురించి ఎంత గొప్పగా చెప్పారు చూడండి. మరి పరమశివులు వారు చెప్పిన, గౌతమ్ బుద్ధుల వారు చెప్పిన, మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాల నుంచి మీ శ్వాసే మీ గురువు, మీ శ్వాసే మీ గురువు, శ్వాసను పట్టుకోండి చాలు, ఇంకేమీ అక్కర్లేదు. శ్వాస ఉంటే శివుడు, శ్వాస లేకపోతే శవం. శ్వాస మీద ఇంకా మనం చెప్పుకోవాలి అంటే, మనం ఎంతగా అయితే శ్వాస మీద ధ్యాస పెడతామో, అంటే ఒక ధ్యానం చేసేటప్పుడే కాదు, మనకు ఆ ఎరుక ఉంటుందో అంతగా మనలో శివతత్వం అనేది జాగృతి అవుతుంది. మనకి ఆ శ్వాస మీద ధ్యాస లేనప్పుడు, మన ఆలోచనలో ఉన్నప్పుడు మనము నెమ్మదిగా శవల్లా మారిపోతాం అన్నమాట. ఓకే అండి. మరి మనకి పిరమిడ్ సొసైటీలో కూడా మనకి 110 సంవత్సరాలు
యోగి గారు వస్తూ ఉంటారండి. ఆయన ఏంటంటే హిమాలయాల్లో ఈ యొక్క సాధనలన్నీ తెలుసుకుని, శ్వాస సాధన తెలుసుకుని, ఒక శ్వాస మీద ధ్యాసే కాదు, మనకు నాడీ మండలం శుద్ధి అవ్వాలి, ఈ యొక్క ఇడా పింగళ నాడు శుద్ధి అయ్యి మనకి ఈ మూడవ కన్ను యాక్టివేట్ చేసుకుని, ఆ యొక్క శక్తి ద్వారా ఆయన భోజనం పెద్దగా తినరండి. నిజంగా ఆయన 110 సంవత్సరాల యోగి, ఆయనతో పాటు మనం నడవలేము, ఆయన పరిగెట్టేస్తూ ఉంటారు. మన అసలు మన శక్తి సరిపోదండి. మరి వాళ్ళందరూ ఎలాగా సాధిస్తున్నారు ఇవన్నీ అంటే కనుక ఆ శ్వాస శక్తి తెలుసుకున్నారండి, ఆ యొక్క సాధనలు చేశారు. నాడీ మండలాన్ని మన శరీరానికి ఏదైతే అడ్డుపడుతున్నాయో ఆ శక్తి రావడానికి, మరి మనం రెండోది శాక్తోపాయం అని చెప్పుకున్నాం కదండి. 1 సాంబవోపాయము, 2 శాక్తోపాయము, 3 ఆనవోపాయము. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఆనవోపాయం. ఈ మెట్లు దాటితే మనం శాక్తోపాయానికి వెళ్ళగలం, అంటే శక్తి స్వరూపాలుగా మారగలం. ఆ మెట్లు దాటితే అప్పుడు మనం పరమశివుడిని చేరుకోగలము. ముందు మనకి ఆ శక్తి మనలోకి రావాలి అంటే కనుక ఈ శ్వాసని పట్టుకోవాలి, నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవాలి అని చెప్పేసి 5వ సూత్రం తెలియజేస్తుంది అనమాట. ఇంకా చివరి సూత్రము 6వ సూత్రము ఏంటంటే మోహావరణాత్ సిద్ధి. అంటే ఏంటంటే మనలో ఎప్పుడైతే ఈ మాయ తొలగిపోతుందో, అంటే నేను ఈ మనస్సు కాదు, నేను ఫస్ట్ జీవుణ్ణి అని తెలుసుకోవాలి. అంటే జీవాత్మ నాలో ఉంది. మన శివతత్వానికి అప్పుడే చేరక్కర్లేదండి. జీవుడిని నేను జీవాత్మ నాలో ఉంది అని మనం తెలుసుకోవాలి అంటే మనకు మాయ అనే ముసుగు తొలగిపోవాలండి. అప్పుడు సిద్ధి అంటే సిద్ధులు వస్తాయంట. ఇక్కడ సిద్ధులు అంటే ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడమే. మన లోపల ఏముంది, మన మనస్సును దాటితే ఏముంటుంది, ఆ దైవం. ఇప్పుడు మనకి ధ్యానం చేస్తున్నప్పుడు మీ అందరికీ అనుభూతే, ఆలోచన శ్వాసకి మధ్యలో, మన ఆలోచన మధ్యలో ఎంత గ్యాప్ ఉంటే అంత మనకి శక్తి వస్తుంది. అవునా కదా? మీరందరూ అనుభూతి చెందే ఉంటారు. మనకి ఆలోచనల మధ్యలో ఎంత గ్యాప్ వస్తే మనం అంత ధ్యాన స్థితిలో పొందుతాం. ఆ యొక్క రుచి తెలిసిన వాళ్ళు ఎవరో ధ్యానం ఆపరండి. అవునా కదా? ఎందుకంటే ఆ యొక్క విశ్వశక్తే ఆ యొక్క పార్వతీదేవి, ఆ పార్వతీదేవి ద్వారానే మనం శివుణ్ణి చేరుకోగలము. ఇది 6వ సూత్రం అండి. ఈరోజు మరి 6 సూత్రాలు మనం తెలుసుకున్నాము. ఒకసారి రీక్యాప్ చేసుకోవచ్చు మొత్తం. చాలా ఇది కొత్త సబ్జెక్ట్, నాకు కొత్త సబ్జెక్టు, కానీ మాకు న్యూటన్ గారు ఈ యొక్క శివతత్వం అందరూ తెలుసుకోవాలని మాకు ఈ కాన్సెప్ట్స్ ఇవ్వడం. నిన్న 2 రోజుల క్రితం జ్ఞానోదయంలో ఈ క్లాస్ చెప్పానండి. 2500 మంది ఈ క్లాస్ని చూశారనమాట. అంటే ఇప్పుడు ఆ యొక్క జ్ఞానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత అద్భుతంగా వెళ్తుందంటే అవి దానికి నిదర్శనం. ఈ యొక్క 6 సూత్రాలు. మొదటిది ఆత్మే చిత్తము. నాతో పాటు చెప్పండి ఒకసారి. ఆత్మే చిత్తము. ఆత్మే చిత్తము. రెండోది జ్ఞానం బంధః. జ్ఞానం బంధః. మూడవది కళా విధీనాం విధి. కళా విధీనాం విధి. నాలుగోది శరీరే సంహార కళానాం. శరీరే సంహార కళానాం. ఐదోది ఏంటంటే నాడీ మండలం భూతదయ. నాడీ మండలం భూతదయ. ఆరోది ఏంటంటే మోహావరణాత్ సిద్ధి. మోహావరణ సిద్ధి. మరి ఇంకా వీటిలో ఇంకా చాలా సూత్రాలు ఉన్నాయండి. ఇవన్నీ పాటించడం ద్వారా మనం శాక్తోపాయంలోకి ఎంటర్ అవ్వగలుగుతాం. అంటే నేను శక్తి స్వరూపాన్ని అని తెలుసుకోగలుగుతాం. మరి ఆ శాక్తోపాయంలో ఉన్న సూత్రాలు మనం పాటించడం ద్వారా మనము పరమశివుడు అనే స్థితికి చేరగలుగుతాం. అంటే మనకు మెట్లన్నీ ఇచ్చేసారనమాట పరమశివులు వారు. ఆనవోపాయము, శాక్తోపాయము, సాంబవోపాయము. ఆయన్ని చేరే స్థితి అంతా కూడా స్వయంగా మన మీద ఉన్న అపారమైన కరుణతోటి మనకి ఆ మెట్లన్నీ ఇచ్చేశారు. మరి ఈ శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి, మనం ఈరోజు ఎంత చక్కగా సాధన చేస్తామో ఆ యొక్క సాధన ఈ సంవత్సరం అంతా కంటిన్యూ అవుతుందండి. అంత గొప్ప ప్రాశస్త్యత ఉంది. మరి ఎంత గొప్ప ప్రాశస్త్యత ఉంటే ప్రపంచంలో అంతా కూడా ఈ యొక్క పరమశివుడి యొక్క ఉత్సవాలు జరుగుతాయండి. మనకి కూర్చుని ఇలాగ ధ్యానం కూర్చుని ఉండమంటే ఎంతసేపు కూర్చుంటాం? కూర్చోలేం కదండి. అందుకే ఈ ఈషా ఫౌండేషన్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే
డ్యాన్సులు పెట్టి మ్యూజిక్ పెట్టి వాళ్ళు ఏంటంటే పడుకోనివ్వకుండా చేస్తున్నారు అంతే. ఏదో విధంగా శక్తి వస్తుందండి. మనం ఒక చక్కగా ఒక క్లాస్ ఉన్నా ఎంతో మనకి శక్తి వస్తుంది. మీకు క్లాస్ ఉన్నప్పుడు చాలా చోట్ల ఇది కరెక్ట్, ఇది బాగుంది అని చాలా ఆనందంగా అనిపించిందా? అలా శక్తి వస్తుంది. ధ్యానం చేసినప్పుడు శక్తి వస్తుంది. ఒక అంటే ఏంటంటే మెలకువ స్థితిలో ఉండాలి. మెలకువ స్థితి అంటే మనము ఈరోజు ఈ క్లాస్ అంతా మీకు ఎందుకు ఉపయోగపడాలి అంటే, ఈరోజు మీరు అందరూ ఆ పిరమిడ్లోకి వెళ్ళి మొత్తం రాత్రంతా ధ్యానం చేయాలి, ఎంత వీలైతే అంతా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మరి ఈరోజు వచ్చి ఈ శివ సూత్రాలు ఎంత శ్రద్ధగా వినడం అంటే ఆషామాషి విషయం కాదు. మనకి ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా, లేదా మన గురించి మనకి తపన, ఈరోజు మీరు అందరూ కూర్చున్నారంటే దాని అర్థం ఏంటంటే మన గురించి, మనలో ఉన్న శివతత్వాన్ని తెలుసుకోవాలంటే తపన ఉంది. లేదంటే మనకి వెళ్ళిపోబుద్ధి వేస్తాండి. నాకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది ఈరోజు, వరల్డ్ కప్ మ్యాచ్. నాకు మ్యాచ్ చూడాలని ఉంది, కానీ నాలో శివుణ్ణి తెలుసుకోవడం అనేది నాకు తపన ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ సబ్జెక్ట్ అందజేశాను. థ్యాంక్ యూ సో మచ్.